హలో అండి, వెల్కమ్ టు లేకమ్మ ముచ్చట్లు. ఈరోజు మనం అటుకులతో క్రిస్పీ పునుగులు తయారు చేసుకుందాం. 1 కప్పు అటుకులు, కొంచెం మందపాటి అటుకులు తీసుకోవాలండి. వాటిని వాటర్తో ఒక్కసారి కడిగి పెట్టుకోవాలి. ఇదిగోండి, ఇట్లా వాటర్తో కడిగి ఊరిలో పెట్టుకొని తర్వాత దీనిలో మనం ఏ కప్పుతో అయితే తీసుకుంటున్నామో అదే కప్పుతో ఒక హాఫ్ గిన్నె బొంబాయి రవ్వను వేసుకోవాలండి. బొంబాయి రవ్వను కూడా వేసుకుని ఆ తర్వాత అదే కప్పు మెజర్మెంట్తో ఒక అరకప్పు పెరుగు వేసుకోవాలండి. మనం ఆ పెరుగు కొద్దిగా పులుపు ఉండాలండి. మరీ చప్పగా, మరీ ఎక్కువ పులుపు ఉంటే మళ్ళీ మనకి అంత అనిపించదు. సో అవన్నీ వేసి ఒకసారి బాగా కలుపుకొని ఒక 15 నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలండి. ఆ తర్వాత ఇదిగోండి ఇలా ఉంటుంది. దీనిలో మనం ఒకసారి దాన్ని అంతా స్మాష్ చేసుకోవాలి. అదంతా నాని ఉంటుంది కాబట్టి నానిన తర్వాత రవ్వ అటుకులు బాగా కలిసేటట్టుగా బాగా స్మాష్ చేసుకొని ఆ స్మాష్ చేసుకున్న దానిలో సన్నగా తరిగి పెట్టినటువంటి ఉల్లిపాయలు, తర్వాత జీలకర్ర, మన రుచికి సరిపడా అంత ఉప్పు వేసి బాగా కలుపుకోవాలండి గట్టిగా. అటుకుల్లో వాటర్ కడిగి పిండేసేయాలండి, ఎక్కువ వాటర్ ఉండకూడదు. ఇప్పుడు దీనిలో మనకి పునుగులకి కన్సిస్టెన్సీ వచ్చేలాగా కొద్దిగా వాటర్ కలుపుకుంటూ పిండిని మనం రెడీ చేసుకోవాలండి. చూసారు కదా, ఇట్లా కలుపుకుంటూ దానిలో పిండి కన్సిస్టెన్సీ వచ్చే వరకు కొద్దిగానే వాటర్ కలుపుకుంటూ దాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇదిగోండి, పిండి రెడీ అయిపోయింది. చూసారు కదా ఎలా ఉందో. దీనిలో పచ్చిమిర్చి, కొత్తిమీర అవి కూడా వేసుకోవచ్చండి. పచ్చిమిర్చి మా పాప తినదని చెప్పి నేను వేయట్లేదు. అదిగోండి, అలా పునుగులు వేసుకోవటానికి రెడీగా ఉండేటట్లుగా మనం వాటర్ కొద్దిగా కలుపుకుంటూ దాన్ని పిండిని రెడీ చేసుకోవాలండి. పట్టుకుంటే మనకి ఆ కన్సిస్టెన్సీ అనేది రావాలి. ఇప్పుడు ఒక బాండీలో నూనె పెట్టుకొని అది కొంచెం బాగా వేగిన తర్వాత ఇప్పుడు ఈ కలిపి పెట్టుకున్నటువంటి ముద్దని మనం చేత్తో తీసుకొని మనకు కావాల్సిన షేప్స్లో వేసుకోవచ్చండి. ఈ షేపు ఆ షేప్ అనేది ఏమీ లేదు. మీకు ఎలా కావాలంటే అలా గారెల్లా కూడా వేసుకోవచ్చు వీటిని. నేనైతే ఇలా కొద్దిగా చేతులతో అలా నలిపి పకోడీలాగా వేసేస్తాను. ఈ చల్లని వెదర్కి ఇట్లా చేసుకొని తింటే సూపర్గా ఉంటాయండి. ఇట్లా చూసారు కదా ఎలా వస్తున్నాయో, అట్లా మొత్తం వేసుకోవాలి. వేసుకున్న తర్వాత వెంటనే కదపకూడదండి, ఎందుకంటే కదిపితే అది ఇదవుతుంది, అదంతా చెదిరిపోయినట్లుగా అవుతుంది. వేసిన తర్వాత ఒక 2 మినిట్స్ అలా వదిలేసేయాలండి పకోడీ. అది వేసిన తర్వాత కొద్దిగా ఒక 2 నిమిషాలన్నా దాన్ని వేసి కదపకుండా ఉండాలి. ఆ 2 నిమిషాల తర్వాత కొద్దిగా ఆ నూనెలో వేగిన తర్వాత అప్పుడు మనం గరిటె తీసుకొని మెల్లగా అది కదలకుండా మెల్లగా తిప్పుకోవాలండి. అలా తిప్పుకోవటం వల్ల అది మనం వేసినటువంటి పకోడీ చెదిరిపోకుండా ఉంటుంది. అదిగోండి, మెల్లగా ఒక్కొక్కటి వస్తుందా లేదా అనేది చూసుకోవాలి. ఓకే, వస్తున్నాయి. ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి కలుపుదాము. తిప్పుకోవాలండి, 2 వైపులా తిప్పుకోవాలి. లోపల వరకు వేగాలి కదా. చాలా క్రిస్పీగా, పైన క్రిస్పీగా, లోపల మొత్తం అంతా ఉడికి చాలా బాగుంటాయండి. ఇవి స్నాక్స్గా పిల్లలు బాగా ఇష్టపడతారు. మా పాప అయితే బాగా ఇష్టపడుతుంది. వేగిపోయినాయండి 2 వైపులా. ఇంకా వీటిని మనం ఒక ప్లేట్లోకి, ఒక బౌల్లోకి తీసేసుకుందాము. ఇట్లా వేసుకోవటమేనండి. ఆయిల్ కూడా ఎక్కువ పీల్చదండి, చాలా బాగుంటాయి. సింపుల్గా అయిపోతాయి. ఒక హాఫ్ అన్ అవర్లో మనకి ఏ పిండి రుబ్బే పని లేకుండా, ఏమీ లేకుండా క్రిస్పీ పునుగులు అనేవి రెడీ అయిపోతాయి. అది కూడా చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయో. లోపలంతా ఉడికిపోయి
పైన మాత్రం క్రిస్పీగా లోపల చక్కగా పిండంతా ఉడికిపోయి చాలా బాగుంటాయండి. వీటిని సాస్తో కనుక పిల్లలకి సర్వ్ చేస్తే ఈ వెదర్కి చాలా హ్యాపీగా తింటారండి. నేనైతే వీక్లీ 1 or 2 టైమ్స్ వీటిని వేస్తాను ఈవినింగ్ స్నాక్స్ లాగా. చాలా చాలా అంటే చాలా బాగుంటాయి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.